హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయింది మీతో మాట్లాడక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి మా వైట్ ర్యాబిట్ ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. చూడండి, ఈ మెత్తని మొత్తం తినేస్తంట. ఆల్రెడీ దాని కడుపు ఫుల్ ఉన్నది. దాన్ని పట్టుకున్నది కోపంతో మెత్తని కొరికేస్తుంది అనమాట. దాంతో ఆడుకోవద్దంట, దాన్ని ముట్టుకోవద్దంట. అసలు ఏది ఇచ్చినా కొరికి పడేస్తుంది, ఏది ఇచ్చినా కూడా అసలు చూడండి లోపల ఎట్లా మెత్త మొత్తం కొరికేసి ఆ బట్టను తినేస్తుంది అనమాట కోపంతో. దానికి ఆకలి అయితే మాత్రం అసలు ఎంత ఘోరంగా బతిమాలతాయి. ఇవి కాళ్ళల్నే ఉంటాయి. అసలు కింద కూర్చుంటే మన మీదికి, మన భుజం మీదికి, మన తల మీదకి ఎక్కి మరి అట్లా అంత రిక్వెస్ట్ చేస్తే ఆకలి అయితేనే మాకు ఫుడ్ పెట్టమని ఫుల్ వేసేసినాం అనుకోండి, ఇలా రివర్స్ అయిపోతాయి. మొత్తం రివర్స్ అనమాట. చాలా కొంచెం ఫన్నీగా డిఫరెంట్గా అనిపించింది. వీడియో తీసాను, మీరు అందరూ చూడండి. సో దానికి ఎంత కోపం వస్తుంది అని మాట్లాడుతున్నాను అనమాట. అలా చెవు పైకి లేపి వింటూ ఉంటుంది. అది దానికి రెండు ఉన్నాయి, ఒక బ్లాక్ వైట్. వీళ్ళకి అన్నీ అర్థమవుతాయి, ఎందుకంటే మా ఇంట్లోనే పుట్టినాయి కాబట్టి పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళకు 1.5 years, కానీ అయినా ఎంత చిన్న సైజు ఉన్నాయి చూడండి. ఏదో ఒక 2 నెలలు అంటే నమ్ముతారు. ఎందుకు పెరగలేదు ఏమో అర్థం కాలేదు. వీళ్ళ మదర్ అయితే చనిపోయింది, వీళ్ళ ఫాదర్ అయితే అసలు దీని చూపే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం కన్నింగ్గా చూస్తుంది. అంటే ఎవరిని కేర్ చేయకుండా కోపంతో ఎంత మంచిగా చూసుకున్నా అంతే అనమాట. ఇంకోటి బ్లాక్ ఉంటుంది, అది చాలా, దాని కళ్ళు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అనమాట. దీని కళ్ళు చిన్నగా ఉంటాయి, రెడ్గా ఉంటాయి. అంటే దీనికి అవసరం ఉన్నప్పుడు మంచిగా ఓపెన్ చేస్తాను అనమాట, దానికి ఇష్టం ఉంటేనే. లేదంటే చిన్నగా అసలు కళ్ళు కూడా కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా అయితే ర్యాబిట్స్ కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, బ్లాక్ది ఉంటాయి. దాని అయితే చాలా పెద్దగా ఉంటాయి చూడండి. అసలు కళ్ళు తెలుస్తలేదు. ఎంత యాక్టింగ్ చేస్తా అంటే ఫుల్ డ్రామా, అసలు ఫుల్ యాక్టింగ్ చేస్తుంది అది. చూడండి ఎంత వినయంగా విధేయంగా బిహేవ్ చేస్తుందో. కొరికి ఆ మెత్త కవర్ని మొత్తం ఒక 5-6 బొక్కలు చేసేసింది అనమాట. దాంతో కొంచెం ఎంటర్టైన్గా ఉంటుంది. కాకపోతే దీంతోనే మనకు చాలా టైం పాస్ అవుతుంది. బ్లాక్ అయితే అసలు ఉండదు మన దగ్గర. ఇది ఉంటుంది, కొట్లాడుతుంది, ఎంటర్టైన్ చేస్తుంది, అన్నీ మనకు ఒక మనిషిలాగా అనమాట, అన్ని రకాలుగా. అదైతే ఇంకోటి బ్లాక్ కూడా ఎంత మంచిగా పండుకొని చూస్తుంది. దీంతో మేము ఎట్లా ఆడుకుంటున్నాం, టైంపాస్ చేస్తున్నాం అనేది. అది ఫ్రిడ్జ్ కింద పడుకొని అన్నీ చూస్తుంది చూడండి. చూపిస్తాను నేను మీకు. అది కూడా దీనికి కోపం వస్తుంది అనమాట. అందుకోసం తలకాయ మొత్తం కిందికి వేసుకున్నది, ఫుల్ కోపంలో ఉన్నది. అది మనం వేలు పెట్టినా కొరికేస్తుంది అది. అందుకోసం ఆ ట్యూబ్ పెట్టినాం అనమాట దాని ముందర. అంటే దానికి కోపం వస్తే దాన్ని కొరికేస్తుంది అన్నట్టు. చూడండి, ఫ్రిడ్జ్ కింద వండుకొని అమ్మ నేనైతే బతికిపోయినా అన్నట్టు ఎంత బాగా చూస్తుంది. అసలు మంచిగా పడుకుంటా. ఇదైతే ఫ్రిడ్జ్ కింద. వీళ్ళకు 6 నెలలకు ఒకసారి బూరు మొత్తం రాలిపోతుంది చూడండి. ఇప్పుడైతే బూరు రాలే స్టేజ్ అనమాట. మొత్తం కడుపుకి, కాళ్ళ దగ్గర, మెడ దగ్గర మొత్తం బూరు అయితే రాలిపోతుంది. దీనికి పళ్ళు కూడా పోతాయి, అవే పళ్ళు కూడా పోయి కొత్త పళ్ళు వస్తాయి. ఎంత క్యూట్గా పడుకుంది చూడండి. ఇది మంచిగా క్యూట్గా ఉంటుంది, కానీ మనుషులతో ఎక్కువ ఉండనంటుంది. ఇది అవసరం ఉంటేనే ఉంటుంది. ఇది అవసరం ఉంటే అసలు మామూలుగా ఉండదు, అసలు మీద పడిపోతుంది అంత అదే ఉంటుంది. అవసరం లేకుంటే కడుపు ఫుల్ ఉంటే మాత్రం డోంట్ కేర్, ఎవరు అవసరం లేదు నాకు అన్నట్టు ఉంటుంది. ఇంత బాగా పడుకుంది చూడండి, మంచిగా కాళ్ళు సాపుకొని. దీన్ని అడ్డ అనమాట. ఇది ఎక్కువ శాతం ఫ్రిడ్జ్ కిందనే పడుకుంటుంది. అండ్ దీన్ని అయితే వదిలేసినాము. ఇది ఇక్కడ టాయిలెట్ పోస్తుంది దీని డాడీ దగ్గరికి వచ్చి. అందుకోసం ఆ బట్ట కొంచెం స్ప్రెడ్ చేస్తున్నమాట. అంటే వాళ్ళు ఇల్లంతా ఎక్కడ స్ప్రెడ్, టాయిలెట్, వాష్రూమ్, బాత్రూమ్ అని ఎక్కడ పోయారు. వాళ్ళ బట్టలు ఏమైనా ఇట్లా ఉంటాయి కదా స్మెల్, వాళ్ళ కోసం వేసినాయి. అక్కడే వాళ్ళ స్మెల్ చూసి అక్కడనే పోస్తారు. ఇదే వాళ్ళ డాడీ చూడండి. ఇది కూడా చాలా మంచిదే, కాకపోతే బయట ఇడిస్తే చిన్నపిల్లల్ని కొరుకుతాయి అది. ఎందుకో మరి చిన్నప్పటి నుంచి దగ్గర రాని. ఇదైనా వీళ్ళ అమ్మాయినా అంతే, పిల్లల్ని దగ్గర రానివ్వరు అసలు. పాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, మేమే పట్టుకొని చాలా కష్టంగా ఇచ్చేవాళ్ళము. ఒక 1 నెల రోజులు అయితే, 1-2 నెలలు అయితే ఇంకా వీళ్ళ ఆస్తులు అనమాట. ప్రతి వారం వెళ్ళి వీళ్ళ కోసం క్యారెట్స్ తీసుకొస్తాము. మా ఆయన తీసుకొస్తాడు పాపం. అంటే ఏం కొనుక్కరం, ఫ్రీగానే కూరగాయల మార్కెట్లో నైట్ టైం వెళ్తే అక్కడ ఫుల్ దొరుకుతాయి అనమాట. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి. తింటలేదు అసలు, స్మెల్ చూస్తుంది
తినాలనే కోరిక ఉంది కానీ కడుపు ఫుల్ ఉంది, అందుకోసం దాన్ని నాకుతున్నది, తిన్నట్టు కొంచెం నటిస్తుంది అనమాట. ఫుల్ వేసేసినాం తినడానికి. వాళ్ళు లేట్ చూడండి ఏం తింటున్నారు, నాకేంటి దాని బాధ అంతా. వీళ్ళు ఏం తింటున్నారు, వీళ్ళతో ఆడుకుంటున్నారు, నన్ను ఇడవరు, నాతో ఆడుకోరు అని దీని బాధ. కాకపోతే దాంతో కూడా ఆడుకుంటాము. చిన్నపిల్లల లోపల వీళ్ళ జాలి సపరేటు, వాళ్ళ జాలి సపరేటు. చూడండి క్యారెంట్ పెట్టి పిలుస్తున్నా, ఇట్రా అంటాడో వస్తలేదు. అది కడుపు ఫుల్ ఉంది కదా, అస్సలు రాదు. చూడండి వాసన చూస్తుంది అంతే, తిన్నట్టు చేస్తుంది, వాసన చూస్తున్నాయి. కాకపోతే అసలు తినాలని లేదు వాళ్ళకు. మాకు అసలు కొరకడానికే రాదన్నట్టుగా ఇట్లా నాకుతున్నాయి దాన్ని. చాలా ఎంటర్టైన్గా ఉంటుంది మనకు కొన్ని ఇలాంటి పెట్స్ పెంచుకుంటే. కాకపోతే కొంచెం పని కూడా ఉంటుంది, కొంచెం కాదు చాలానే పని ఉంటుంది. నాకు ముందే ఈ స్మెల్ అసలు ఇంట్లో స్మెల్ ఏదైనా వస్తే తలనొస్తుంది అనమాట. ఇంకా వీళ్ళని ఏదో ఒక యానిమల్ అయితే మా ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా అదే అలవాటు అయిపోయింది, ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఇంకా 2 డేస్కి ఒకసారి 3 డేస్కి